అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మిల్ మేకర్ కర్రీ చూద్దామండి. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, పులావ్లోకి చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ కర్రీస్కి ధీటుగా ఉంటుందండి. చూడడానికి తినడానికి కూడా మటన్ కర్రీలా ఉంటుంది. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక దాల్చిన చెక్క ముక్క, బిర్యానీ ఆకు, ఒక స్టార్ ఫ్లవర్ వేసుకొని వేపుకోవాలండి. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఉల్లిపాయను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత టమాటో గుజ్జును కూడా వేసుకొని మగ్గించుకోవాలండి. టమాటాని మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలండి. టమాటా ఈ విధంగా మెత్తబడిన తర్వాత టీ స్పూన్ మసాలా పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత ముందుగా మనం వేడి నీటిలో నానబెట్టి పెట్టుకున్న సోయా సాస్ని కూడా వేసుకొని కలుపుకోవాలండి. 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇవి ఈ విధంగా మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని కారం పచ్చి వాసన పోయేంత వరకు మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత పావు గ్లాస్ వాటర్ వేసి కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ ఎక్కువ వేయవలసిన అవసరం లేదండి. మనం వేడి నీటిలో నానబెట్టాం కాబట్టి పావు గ్లాస్ వాటర్ సరిపోతాయి. ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. అంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ లైక్ అండ్ షేర్ ద్వారా మాకు సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.